కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్ట్ ఉంది. దాంతో ఒక్క విమానం కూడా ఇప్పుడు అక్కడ ఎగరట్లేదు. ఇండియా హ్యాస్ క్యారీడ్ అవుట్ అనదర్ అటాక్ ఇన్ పాస్ట్ 12 drones వర్ సెంట్ టు వేరియస్ ప్లేసెస్. మన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, డ్రోన్స్ పంపుతున్నారు. లాహోరు, కరాచీ, గుజ్రాన్వాలా, పిండి ఇవన్నీ కూడా చోట్ల ధ్వంసం చేశామని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ పాకిస్తాన్ సంబంధించిన సమాచార సంస్థ అది చెప్తుంది. సో ఇక్కడ కరాచీలో బ్లాస్ట్ అయింది, తర్వాత రావల్పిండిలో బ్లాస్ట్ అయింది, లాహోర్లో బ్లాస్ట్ అయిన పరిస్థితి. మొత్తం అల్లకల్లోలం చేసేసారు పాకిస్తాన్. ఇప్పుడు అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. అమెరికా పిలుపునిచ్చింది, లాహోర్లో మన పౌరులందరినీ కూడా వెనక్కి రండి, అమెరికా సిటిజన్స్ ఎవరు కూడా లాహోర్లో ఉండొద్దని స్పష్టం చేశారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మన వాళ్ళు చూపిన తెగవకి దాని అంతటి కూడా ఆయన అభినందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే కనుక ఇది ఏదో ఒక ఆపరేషన్ సింధూర్ అంటే ఒకసారి దాడి చేస్తే ఊరుకున్నాం అన్నారు. సరే మనం ఒకసారి దాడి చేసాం, ఓకే, టిట్ ఫర్ టాట్ అనుకున్నాం. వాళ్ళు మళ్ళీ ఏదో చేయబోయినందుకు ఇవాళ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ సాయంత్రం 5:30 గంటలకు మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారంటే, ఎస్ మీరు మా మీద మళ్ళీ దాడి చేయబోయారు కదా, అవంతిపురా నుంచి భుజ్ వరకు 15 చోట్ల అటాక్ చేయబోయారు, చిన్న వెంట్రకు కూడా వీకలేకపోయారు. మీరు దాడి చేశారు కాబట్టి మేము మిలిటరీ మీద దాడి చేస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో, హిందువులు ముస్లింలు అక్కడ ముస్లింలకు ఇబ్బంది అవుతుందని మాట్లాడారో 15 రోజులుగా పత్తా లేరు. ఆర్మీ చీఫ్ ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఆయనకు ప్రాణభయం పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ లేదు. ఇంకా మీరు చూడండి, ఈ వారం 10 రోజులుగా ఎప్పుడైతే మన వాళ్ళు అటాక్ చేస్తారని తెలిసారో ఆర్మీ చీఫ్ దాక్కోవాల్సిన పరిస్థితి. బంకర్లలో దాక్కున్నాడా, ఎక్కడ దాక్కున్నాడా? సరే, ఇప్పుడు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజార్, దావూద్ ఇబ్రాహిం ముగ్గురిని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడో బంకర్లోనో అక్కడో దాచుకోబెడుతుంది. అందుకని వాళ్ళు దాక్కుంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని లేపేశారు మన వాళ్ళు. 14 మంది చనిపోయింది. సో రావల్పిండిలో డ్రోన్ జాడి జరిపితే గనక నక్షత్రం రాలిపోయిందని పాకిస్తాన్ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే మన వాళ్ళు ఆ విధంగా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు చైనాను నమ్ముకున్నారు. చైనాను నమ్ముకుంటే ఎవరైనా అమ్ముకోవడమే అని మనం చెప్తారు. అంటే ఏంటంటే, చైనాను నమ్ముకుంటే ఎట్లా ఉంటుందో ఇట్లా తెలిసిపోయింది. అంటే చైనా మాల్ తుఫాల్ అంటారు కదా, చైనా బజార్కి వెళ్ళురా, చీప్లో వస్తాయి కొనుక్కుంటే ఏం జరిగిందో, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంత నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అల్లకల్లోలం చేసింది రెహనా పాకిస్తాన్. ఇవాళ అల్లకల్లోలం నిన్న జరిగింది కేవలం బార్డర్, ముజఫరాబాద్, సియాల్కోట్ ఇదంతా కూడా భారతదేశ బార్డరే. మాతో పెట్టుకుంటే బార్డర్ కాదు, మీ అవతల బార్డర్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్ వరకు కూడా మిమ్మల్ని కొడతామని చెప్పి ఇవాళ భారత ఆర్మీ, భారత భద్రతా దళాలు ప్రూవ్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సత్తా ఏంటి అన్నది ప్రపంచానికి ఇవాళ భారతదేశం తెలియజేసింది. సో ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ. 2.0 లోడింగ్, ఆపరేషన్ సుదర్శన్ చక్ర లోడింగ్. మీ బాంబ్ బ్లాస్ట్లు వాళ్ళకే చేయడం కాదు, మనకు చేయొచ్చు. ఈ గోకుల్ చాటు, దిల్సుఖ్ నగర్ మన వాళ్ళు, మన రాయ తక్కువేం కాదు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన అజిత్ దోవల్ పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు ఉండి వచ్చినోడు. మనకు స్లీపర్ సెల్స్ అక్కడ ఉన్నాయి, కానీ అవి బయట చెప్పరు, బయట ప్రపంచానికి బయట దానికి చెప్పరు. బలూచిస్తాన్ లో గనక మనం ఆయుధ సంపత్తి అందిస్తే ఇవాళకి మొత్తం అదొక ప్రత్యేక దేశం అవుతుంది. నిజానికి పాకిస్తాన్ 3 దేశాలుగా విడగొడితేనే సెటరేట్ అవుతుంది. పంజాబ్ ఒకటి, ఆ ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, బలూచిస్తాన్ అన్ని చోట్ల కూడా సెపరేట్ చేసి ఇదే మంచి సమయం. నిజానికి లాహోర్లు 1971లోనే స్వాధీనం చేసుకున్నాం, బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనే. అప్పుడు ఇందిరాగాంధీ సమయంలో సరే పోనీలే పాపం అని వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ పాకిస్తాన్ కి తెలుసు కదా భరత్, లైక్ అంటే ఇండియా ఎంత స్ట్రాంగ్, ఈవెన్ ఆర్మీ చూసుకున్నా, డిఫెన్స్ చూసుకున్నా ఎంత స్ట్రాంగ్ అని తెలిసి కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్ళు మినిమం వెనక్కి అంటే అలా యాక్ట్ చేస్తున్నారా ఏం చేయలేక? మీరు చెప్పినట్టు వాళ్ళ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కుంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. అంటే మొండి
అది ఇప్పుడు హిట్లర్ ఏంది, మీరు జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయేంత వరకు కూడా నేను గెలిచేస్తున్నా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఆయన సూసైడ్ చేసుకున్నాడు హిట్లర్ కదా. అంటే జర్మనీ పౌరులంతా కూడా మేమేదో అది దాన్ని ఏమంటారు ప్రాపగాండా, తప్పుడు ప్రచారం. ఓకే. సో అక్కడ ప్రజలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు సత్తైంది ఇప్పుడు తెలిసింది కదా. నిన్న ఒక వీడియో చేసి వాళ్ళు అటాక్ చేస్తుంటే పండుకున్నారా మన వాళ్ళు ఏం చేశారని వీడియో చేశారు పాకిస్తాన్. తర్వాత పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అంటే పార్లమెంట్ అక్కడ నేషనల్ అసెంబ్లీ అంటారు, ఒక సభ్యుడు ఏడ్చిపోయినాడు, ఏడ్చిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి పాకిస్తాన్ పిఎంఓలో ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ఇస్లామాబాద్ లో పూర్తిగా సైరన్లు మోగినాయి. సైనికుల స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడుల ఎత్రాన్ని మనం తిప్పికొడుతున్న పరిస్థితి. పాక్ ప్రధాని కార్యాలయంలో సమావేశం జరుగుతుండగానే ఇస్లామాబాద్ లో కూడా వార్ సైరన్స్ మోగాయి. ఇంకా ఆల్అౌట్, ఇంకా మన వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా ఇప్పుడు అటాక్ సిద్ధమవుతున్నారు. చూద్దాం రాబోయే డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయో. ఒకటైతే చెప్పగలం, మనం తలుచుకుంటే మనం శాంతి కాముకులం, మనం ఫస్ట్ అటాక్ చేసేవాళ్ళం కాదు. కానీ శాంతి అని కూర్చుంటే అవతల వాడు మనకేం చాతగాంతను అని అనుకున్నాడు. ఇప్పుడు ఏందో తెలిసి వస్తుంది. దానికి మూల్యం చెల్లించాల్సిందే, మూల్యం చెల్లించాల్సిందే, అడుక్కోవాల్సిందే. ఆల్రెడీ బిచ్చం ఎత్తుకుంటుంది, ఇంకా బిచ్చం ఎత్తుకుంటుంది. దానికి వాళ్ళకు విమానాలకి నిన్న చెప్తున్నారు, విమానాలకి ఇంధనం నింపేందుకు కూడా డబ్బులు లేవు, వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా లేవు. కాకపోతే ఒకటే ఏంటంటే ఒక ఉగ్రవాద కాంక్ష, ఒక మతం మత్తులో వాళ్ళని ముత్తు చెల్లి మన మీద దాడులు చేస్తుంది, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళని అది చేస్తుంది, ఈ ముస్లింస్ ను చంపుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ సేఫ్ గానే ఉన్నారు కదా, అవునా కదా అని చెప్పి వాళ్ళకి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. తప్పుడు సమాచారం అందించి ఒక మత మత్తులో ముంచి జిహాదీలు తయారు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు సూసైడ్ బాంబర్స్ జిహాదీస్ వల్ల నష్టం జరుగుతుంది, అదర్వైజ్ ఏం లేదు. ఇంకా పాకిస్తాన్ మనం ఆకాశానికి రాకెట్లు పంపిస్తే, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తే, ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రపంచ దేశాలన్నిటికీ తయారు చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ అంటారు కదా, ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అయిపోయింది పాకిస్తాన్. అందుకనే ఇప్పుడు ఇంత మనం అటాక్ చేసిన కార్గిల్ వార్ సమయంలో అమెరికా మన మీద ఆంక్షలు ఇది ఇచ్చింది, మనం అటాక్ చేస్తే. ఇవాళ అందరు ఒక టర్కీ తప్ప ఏ దేశం కూడా కనీసం ఖండించలేదు. చైనా కూడా మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం అని చెప్పి టెర్రరిజాన్ని వ్యతిరేకించింది. చైనా నుంచి కూడా ఫుల్ సపోర్ట్ రావట్లేదు. ఎందుకంటే అందరూ ఏం చూస్తారు, మాకేంటి అని. పాకిస్తాన్తో ఏముంది, వాళ్ళకు వచ్చేది ఏం లేదు, జీరో. బట్ భారతదేశంతో వాళ్ళు పెట్టుకుంటే ఎంతటి దేశమైనా కథం కావాల్సిందే. మనం ఆ విధంగా అగ్రగామిగా ఎదిగాం. మనం ఆ విధంగా పెట్టుబడులు కానీ, మన మ్యాన్ పవర్ కానీ, మన నాసాలో పనిచేస్తే, నాసాలో ఇండియన్సే, గూగుల్స్ ఇవో ఇండియనే. పాకిస్తాన్ వాళ్ళు ఒక్కరిని చెప్పనండి గొప్ప వ్యక్తి. సాఫ్ట్వేర్ ఉందా, హార్డ్వేర్ ఉందా, ఏముంది వాళ్ళ దగ్గర? ఏమీ లేదు. టెర్రరిస్టులు ఉన్నారు, ఎవరైనా పంపిమంటే పంపిస్తారు అంతే. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్. సో